సెక్యులరిజం ఇది ఒక హాట్లీ కాంటెస్టెడ్ అండ్ డీప్లీ పోలరైజింగ్ టాపిక్ మన ఇండియాలోనే కాదు చాలా సొసైటీస్లో అక్రాస్ ది వరల్డ్. అయితే ఈ సెక్యులరిజం గురించి చాలా డిబేట్లు జరుగుతున్నప్పటికీ గత 10-11 సంవత్సరాలుగా అయితే ఈ కరెంట్ డిస్పెన్సేషన్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే దీని గురించి ఒక నెగిటివ్ కానటేషన్లో మాట్లాడడమే ఎక్కువగా అయింది. దానికి ముందు నుంచే ఉండేది, ఈ మధ్య కొంచెం ఇంకా ఎక్కువైంది. నెగిటివ్ కానటేషన్ అంటే సెక్యులరిజం ఒక భూతంలా సెక్యులరిజం అనేది ఒక నెగిటివ్ బ్యాడ్ ట్రేట్ లాగా చూపించడం అనేది మొదలైంది. అయితే వాళ్ళు సెక్యులరిజం అంటే ఏంటి, బేసికల్గా తెలుగులో చెప్పాలంటే లౌకికవాదం, అంటే అన్ని మతాలను సమానంగా చూడడం. ఇవన్నీ దీంట్లో 2 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం, ఒకటి మన ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం. మన ఫ్రెంచ్ సెక్యులరిజం ఏంటంటే ఇట్ ఈస్ సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ ది స్టేట్. అంటే రిలీజియస్ అఫేర్స్ని పబ్లిక్ స్పియర్లోకి తీసుకురాకుండా గవర్నమెంట్కి రిలీజియన్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక స్ట్రిక్ట్ సపరేషన్ అనమాట. బట్ ఇండియాలో అలా కాదు. ఇండియాలో అన్నిటినీ సమానంగా రెస్పెక్ట్ చేయడం అనేది ఇండియన్ టైప్ ఆఫ్ సెక్యులరిజం. అంటే గవర్నమెంట్లో రిలీజియన్స్లో జోక్యం చేసుకుంటే బట్ ప్రిన్సిపల్ డిస్టెన్స్, ఈక్వి డిస్టెన్స్, అందరినీ సమానంగా డిస్టెన్స్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఏ మిడిల్ పాత్ అనమాట. రిలీజియస్ కంట్రీస్లో కంప్లీట్లీ రిలీజియస్ పరంగా లాస్ చేస్తారు, రిలీజన్ని గవర్న్ చేస్తారు. ఈ ఫ్రంట్ టైప్ ఆఫ్ సెక్యులరిజంలో కంప్లీట్లీ రిలీజన్ సపరేట్ చేస్తారు. ఇండియన్ టైప్ ఆఫ్ సెక్యులరిజం అనేది ఇట్ ఈస్ అ మిడిల్ పాత్ వేర్ కంప్లీట్లీ గవర్న్ చేయరు, అలానే కంప్లీట్లీ దూరం పెట్టారు. ఒక ప్రిన్సిపల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తారు ఫర్ ఆల్ ద రిలీజన్స్. మీరు అందుకనే చూస్తే మన గవర్నమెంట్ కొన్ని ఇప్పుడు యాక్టివిటీస్ అని చేసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు కూడా పూజలు అవన్నీ చేస్తారు. ఇలాంటి వేరే స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ రిలీజన్ అండ్ స్టేట్ ఉన్న కంట్రీస్లో చెయ్యరు. అంటే నో రిలీజియస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ స్పియర్ ఆర్ ఇన్ గవర్నమెంటల్ యాక్టివిటీస్. ఇది అయితే సెక్యులరిజం గురించి ఉన్న మెయిన్ డిబేట్ ఏంటంటే గత 10 సంవత్సరాలుగా, దానికంటే ముందు నుంచి ఆబ్వియస్లీ, బట్ గత 10 సంవత్సరాలుగా వేగవంతంగా ఇంకా ఎక్కువగా ఊపందుకున్న డిబేట్ ఏంటంటే సెక్యులరిజం అనేది మన ఇండియాలో 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ యాక్ట్ ద్వారా ప్రియాంబుల్లో వచ్చింది. దానికి ముందు మనం సెక్యులర్ కాదు, మన మీద ఇంపోజ్ చేయబడింది, మన మీద ఎన్ఫోర్స్ చేయబడింది, మన మీద రుద్దబడింది అనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వవాదుల వాదన. వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. సెక్యులర్ అనే పదం ప్రియాంబుల్లో అప్పుడే పెట్టారు. ఎమర్జెన్సీ పీరియడ్లో 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సెక్యులర్, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ ఇలాంటి పదాలని చేర్చారు మన ప్రియాంబుల్ అంటే కాన్స్టిట్యూషన్కి ఒక ఇంట్రడక్షన్ లాగా, ఒక ప్రిఫేస్ లాగా, అంటే ఒక విజన్ స్టేట్మెంట్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఇట్ ఓపెన్స్ ద మైండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్. అంటే మనకి కాన్స్టిట్యూషన్ మేకర్స్ వాళ్ళు ఏం ఎన్విజన్ చేశారు, వాళ్ళ ఫిలాసఫీ ఏంటని చెప్పడానికి ఒక ఇంట్రడక్టరీ, ఒక ప్రిఫేస్ లాగా ఉండేదాన్ని ప్రియాంబుల్ అంటారు. రాజ్యాంగ పీఠిక అంటారు తెలుగులో. అయితే ఈ ప్రియాంబుల్లో వాళ్ళు చెప్పినట్టుగానే సెక్యులర్ అనే పదం 1976లోనే పెట్టారు. బట్ సెక్యులర్, మనం అప్పటి వరకు సెక్యులర్ కాదా అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇండియా ఈజ్ ఆల్వేస్ సెక్యులర్ ఇన్ స్పిరిట్. మన కాన్స్టిట్యూషన్ కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ సెక్యులర్ ఇన్ స్పిరిట్. వాట్ వాజ్ ఇంప్లిసిట్లీ సెడ్ బిఫోర్ దాట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ ఇన్ 1976. అంటే ఎప్పటి నుంచో బయటకి చెప్పకపోయినా మనం ఏదైతే ఫిలాసఫీ నమ్ముతున్నామో ఆ ఫిలాసఫీని వాళ్ళు బయటకి చెప్పడం అనేది 1976లో జరిగింది. అంటే క్లియర్లీ రాయడం అనేది. దానికి ముందు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెక్యులర్ ఇన్ స్పిరిట్, ఇండియన్ గవర్నెన్స్ వాజ్ సెక్యులర్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినట్టయితే మనం విల్ సీ హిస్టరీ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. సెక్యులరిజం అనేది చాలా లార్జ్ అండ్ కాంప్రహెన్సివ్ టాపిక్. దీని గురించి ఒకటే వీడియోలో చెప్పలేము. మనం ఇక్కడ జస్ట్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం ప్రొవిజన్స్ గురించి, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ గురించి, సెక్యులరిజం ఓన్లీ ఓవర్ వ్యూ గురించి వీడియో చేద్దాం. విల్ మేక్ అనదర్ వీడియోస్ వేర్ విల్ టాక్ అబౌట్ సెక్యులరిజం ఇన్ డీటెయిల్. ఇట్లా సిరీస్ లాగా చేసుకుంటూ పోయి సెక్యులరిజంలో ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ మనం అడ్రస్ చేద్దాం. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిస్టరీ ఆఫ్ సెక్యులరిజం గురించి కొంచెం చూసినట్టయితే వాళ్ళు చెప్పేది ఏంటి, 1976లో పెట్టే వరకు ఇండియా వాజ్ నాట్ సెక్యులర్, ఇప్పుడు అది తొలగించాలని చెప్పి చాలా పిటిషన్లు వేస్తారు. బట్ లెట్స్ గో బ్యాక్ టు హిస్టరీ. ఎంపరర్ అశోక టైం నుంచి సెక్యులరిజం అనే స్పిరిట్ ఉంది. ఆయన రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్లో, ఆయన ఇన్స్క్రిప్షన్స్లో రాక్ ఎడిక్స్ 7లో రిలీజియస్ టాలరెన్స్ గురించి ఉంటుంది. రాక్ ఎడిక్ట్ 12లో సపరేషన్ ఆఫ్ రిలీజియన్స్ రెస్పెక్ట్, ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ సెక్స్ గురించి ఉంటుంది. అలాగే పిల్లర్ ఎడిక్ట్ 7లో కూడా హీ టాక్స్ అబౌట్ రెస్పెక్టింగ్ ఆల్ రిలీజన్స్. సో అక్కడి నుంచే మనకి ఈ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ నుంచి కూడా సెక్యులరిజం అనే స్పిరిట్ ఉంది. అదొక్కటే కాదు, మన కాన్స్టిట్యూషన్ని మనం ఏర్పరచుకోవడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టినప్పుడు దానికంటే ముందు మోతిలాల్ నెహ్రూ అనే ఒక కమిటీ వేశారు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ కోసం. 1928 ఇట్ ఈస్ ఫేమస్లీ కాల్డ్ అస్ నెహ్రూ రిపోర్ట్. అందులో కూడా దే టాక్ అబౌట్ దేర్ షెల్ బి నో రిలీజియన్ ఇన్ స్టేట్ అఫేర్స్. అంటే మన రాజ్యానికి, మన నెక్స్ట్ రాబోయే రాజ్యానికి
మన కామన్వెల్త్ ఆఫ్ ఇండియాకి ఆర్ ఎనీ ప్రొవిన్సెస్ ఇన్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియాలో మన మన రాష్ట్రానికి, మన స్టేట్కి, మన దేశానికి రిలీజన్ ఉండదు అని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇదొక్కటే కాదు, కరాచీ రిజల్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ 1931 అక్కడ కూడా స్టేట్కి రిలీజన్ ఉండకూడదు, న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలని చెప్తారు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇంకా హిలియరియస్లీ చెప్పాలంటే మన హిందూ మహాసభ ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ చేశారు 1944లో, విచ్ ఈస్ ఐడియాలజికల్ అఫిలియేట్ ఆఫ్ కరెంట్ డే బీజేపీ అనుకోవచ్చు హిందూ మహాసభ అనేది. వాళ్ళు చేసిన దాంట్లో కూడా మన స్టేట్కి ఏ రిలీజన్ ఉండకూడదని ఆర్టికల్ 7 క్లాస్ 15లో ఉంటుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్యులరిజం దెన్. ఇంకా ఇదే కాకుండా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రియాంబుల్ గురించి డిబేట్ జరుగుతున్నప్పుడు మన ప్రియాంబుల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మన ప్రియాంబుల్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది. అయితే హెచ్పి కామత్ అనే ఒక మెంబర్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక మెంబర్, దాన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని స్టార్ట్ చేద్దామన్నాడు. సో అతని ఉద్దేశం ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రియాంబుల్ స్టార్ట్ చేద్దామన్నారు. దాన్ని ఓటింగ్కి పెడితే దానికి అగేన్స్ట్గానే ఎక్కువ ఓట్లు పడ్డాయి దానికి ఫేవర్గా కంటే. సో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనేది పెట్టలేదు. సో మన ఇంత డీప్లీ రిలీజియస్ కంట్రీలో కూడా అలా పెట్టకూడదు. బికాస్ మన దేశంలో చాలామంది నాన్ బిలీవర్స్ ఉంటారు, ఏథీస్ట్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ రెస్పెక్ట్స్ని కూడా గౌరవించాలి అని చెప్పేసి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే ప్రొవిజన్ని కూడా పెట్టలేదు. సో దట్స్ హౌ డీప్లీ సెక్యులరిజంకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మన ఇండియన్ ఫౌండింగ్ ఫాదర్స్ కానీ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ కానీ. ఇదొక్కటే కాకుండా 1976లో సెక్యులర్ మనం పెట్టాము, ఎన్ఫోర్స్ చేసాము, మనం రుద్దారు అంటారు. కానీ దానికి 3 ఏళ్ల ముందే 1973లో మోస్ట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ కేశవానంద భారతి, ఆ జడ్జ్మెంట్లో కూడా సెక్యులరిజం ఇస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సెక్యులరిజం ఇస్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఆ 1973 జడ్జ్మెంట్ తర్వాతే మన జుడిస్ప్రుడెన్స్లోకి వచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనం రాజ్యాంగాన్ని సవరించాలనుకున్నప్పుడు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలనుకున్నప్పుడు బేసిక్ స్ట్రక్చర్ని థ్రెటన్ చేయకుండా, బేసిక్ స్ట్రక్చర్ని నిర్వీర్యం చేయకుండానే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. సో దానికి ఏం ఎఫెక్ట్ కాకుండా చేయడం అన్నదే మన పార్లమెంట్లో లా మేకర్స్ యొక్క లక్ష్యం అనమాట. అంటే అదేంటి అంటే దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, రూల్ ఆఫ్ లా కావచ్చు, ఫెడరలిజం కావచ్చు, సపరేషన్ ఆఫ్ పవర్స్ కావచ్చు, యూనిటీ అండ్ ఇంటిగ్రేట్ ఆఫ్ నేషన్ కావచ్చు, సెక్యులరిజం కూడా కావచ్చు. సో వీటిని మాత్రం తొలగించడానికి లేదు. మీరు ఎన్ని రాజ్యాంగ సవరణలు చేసినా వీటిని మాత్రం తొలగించడానికి లేదు. బేసిక్ స్ట్రక్చర్ని కూడా అమెండ్ చేయొచ్చు. బట్ దాన్ని ఎలా సెటప్ చేశారంటే యూ కెన్ యాడ్ సమ్ థింగ్స్ టు బేసిక్ స్ట్రక్చర్ బట్ యూ కెనాట్ డిలీటింగ్ అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. సో దాంట్లో ఉన్నవన్నీ వీట్ విల్ ఫర్ ఎవర్ స్టే. సో సెక్యులరిజం ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రకరకాల జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది. సో వాట్ ఇట్ సేస్ ఈస్ సెక్యులరిజంని రిమూవ్ చేయడం అన్నది ప్రభుత్వాలు తలుచుకున్న ఎంతమంది ఓటేసినా కూడా కాని పని. అండ్ ఇంకొకటి మాట్లాడదాం, 1976 వరకు కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో లేదు కాబట్టి, అప్పుడు పెట్టారు కాబట్టి తొలగించాలి అంటున్నారే. భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ ఒక గురువు ఎవరంటే జనసంఘ్ నుంచే ఇది పుట్టింది. బీజేపీ ఐడియాలజికల్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ జనసంఘ్ పార్టీ. అయితే 1976లో ఇందిరాగాంధీ ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్స్ చేసి సెక్యులర్ సోషలిస్ట్ ఇవన్నీ పెట్టిన తర్వాత 1978 ఆ కాలంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ పడిపోయి జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఆ జనతా పార్టీలో అలయన్స్లో జనసంఘ్ కూడా ఉన్నారు. నేను ఇప్పటివరకు చెప్తున్నట్టు జనసంఘ్ నుంచే బీజేపీ పుట్టింది. ఆ జనసంఘ్లో ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఉన్నారు. 44th అమెండ్మెంట్ యాక్ట్, 43rd అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సెక్యులర్ అనే పదం 42nd అమెండ్మెంట్ యాక్ట్లో వల్ల వచ్చింది. 43rd, 44th చేసిన జనతా పార్టీయే. ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఉన్నారు. వాళ్ళు చాలా అమెండ్మెంట్స్ తెచ్చారు, కానీ సెక్యులర్ అనే పదాన్ని వాళ్ళు తొలగించలేదు. సో వాళ్ళు కూడా తొలగించలేదు. వాళ్ళు నిజంగా సెక్యులర్ అనే పదం అంత ఇబ్బంది కలిగి ఉంటే, సెక్యులర్ అనేది అప్పుడే పెట్టారు దానికి ముందు లేదనుకుంటుంటే వాళ్ళు ఎందుకు తొలగించలేదు? అదొక హిపోక్రసీ ఉంది. ఇంకొక హిపోక్రసీ ఏంటంటే, హిపోక్రసీ కంటే ముందు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్, రేస్, ఇంకా మిగతా ఇతర విషయాలు. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 25 రిలీజియస్ మనం ప్రొఫెస్ చేయడానికి మనకు రైట్, మనం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజన్. సో ఇవన్నీ సెక్యులరిజంని ప్రమోట్ చేసే ప్రొవిజన్సే. సెక్యులర్ అనే పదం లేదంతే, బట్ సెక్యులరిజంని ప్రమోట్ చేసే ప్రొవిజన్సే ఇవన్నీ. మనం ఇంకా చూసుకున్నట్టయితే ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ ఫోరమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు డెమోక్రసీకి అగెన్స్ట్గా కానీ సెక్యులరిజంకి అగెన్స్ట్గా కానీ మాట్లాడరు.
బికాస్ మనకి గ్లోబల్ స్టాండింగ్లో మనకి మంచి పేరు ఉన్నది ఫర్ రకరకాల ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ గ్లోబల్లో మనకి ఇండియా స్టిల్ సెక్యులర్ కంట్రీ, ఇండియా స్టిల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పి మనకి ఆ గుర్తింపు ఉంది, ఆ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంది. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందుత్వవాదులు దాన్ని గుర్తిస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో దే నెవర్ స్పీక్ యాంటీ సెక్యులరిస్ట్ లాంగ్వేజ్ ఆర్ యాంటీ డెమోక్రటిక్ లాంగ్వేజ్. బట్ ఇండియాలో మట్టుకు కాన్స్టిట్యూషన్ని మార్చాలి, సెక్యులరిజం అనేది మన మీద రుద్దబడుతుంది, సో ఇలాంటి వాదనలన్నీ చేస్తూ ఉంటారు. 1976 ముందు వరకు సెక్యులర్ అనే పదం కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి మనం సెక్యులర్ కాదు అని అనుకున్నట్టయితే, మీరు ఈ బీజేపీ వాదులు ఎక్కువగా చెప్పేది ఏంటంటే మనకి ప్రభుత్వం మనకి రాజ్యాంగం ఇచ్చే హక్కుల కంటే మనం దేశానికి ఏం చేస్తున్నాం, డ్యూటీస్ మనం దేశానికి ఇచ్చేయాలి అంటూ ఉంటారు కదా. ఈ డ్యూటీస్ ఓవర్ రైట్స్ నరేటివ్ని బీజేపీ వాళ్ళు ఎక్కువగా ప్రతిపాదిస్తుంటారు. సో అలాంటప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అదే 1976లోనే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అమెండ్మెంట్ చేసి పెట్టారు. దానికి ముందు లేదు. దానికి ముందు మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. ఫండమెంటల్ డ్యూటీస్ని పెట్టింది 1976 42nd అమెండ్మెంట్ ద్వారానే. మరి దాన్ని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు? బట్ అదే అప్పటి వరకు స్పిరిట్లో ఉన్న సెక్యులరిజంని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే మీకు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? అలాగే ఫెడరల్, జ్యుడిషియల్ రివ్యూ, రూల్ ఆఫ్ లా, ఇవి కూడా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలానే అవన్నీ లేనట్ట? మన దేశంలో రూల్ ఆఫ్ లా లేదా? మన దేశంలో ఫెడరల్ సిస్టమ్ కాదా? మన దేశంలో జ్యుడిషియల్ రివ్యూ లేదా? ఈ 3 ఉన్నాయి కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. బట్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈ 3 పదాలు వాడరు కాబట్టి లేదు. మీ లాజిక్ ప్రకారం వాడరు కాబట్టి లేదు. అండ్ ఇదే కాదు, మీకు మీ ప్రాబ్లం అంతా సెక్యులర్తోనే, వీటన్నిటితో కాదు. అందుకే మీరు ఇవన్నీ లేకపోయినా సరే దీని గురించి మీరేం అడగరు. సెక్యులర్తో మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి అడుగుతారు. అందుకే మీరు వాడే పదాలు కూడా ఎలా ఉంటాయంటే వాడు సెక్యులర్ రా, అదేదో బూతులాగా, అదేదో నేరం చేసిన వాళ్ళలాగా. ఎలా అంటారంటే వాడి మాట ఎందుకు వింటాంలా, వాడు సెక్యులరు, వాడు సూడో సెక్యులరు, వాడు సెక్యులరు అంటే మీరు ఎలా ఉంటుంది చెప్పాలా నేను? అది ఎలా మీరు ఫ్రేమ్ చేస్తారంటే వాడు మంచోడే కానీ వాడు సెక్యులర్ రా అంటాడు. అంటే ఎలా అంటే వాడు మంచోడే రా బట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఆనెస్టీ, ఆమె మంచిదే రా బట్ షీఈస్ డయాగ్నోస్డ్ విత్ జెన్యూనిటీ. అంటే ఏంటారు అసలు మంచి విషయాల్ని ఒక పూతుగా ఒక నెగిటివ్ కానిటేషన్లో చూపించి ఆ పదం యొక్క విలువనే తీసేసి సెక్యులరిజం అనేది ఒక బ్యాడ్ ట్రేట్, ఒక బ్యాడ్ వాల్యూ లాగా ప్రొజెక్ట్ చేసేసారు. ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశారు. ఆ వైరస్ అంతా బాగా పాకుతుంది సొసైటీలో. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏమనిపిస్తుంది అంటే మా హిందూ రిలీజియస్ టెంపుల్స్ని వాటన్నింటిని స్టేట్ కంట్రోల్ ఎక్కువ చేస్తుంది, వేరే వాళ్ళని చేయదు అని మీకు ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఇట్ ఈస్ డిబేటబుల్. బట్ ఇవన్నీ మనం సపరేట్ వీడియోలో మాట్లాడదాం. బట్ దాంట్లో ఉన్న కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, మోనోపాలీ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టేట్ హ్యాస్ టు కంట్రోల్ ఆఫ్ హిందూ ఇన్స్టిట్యూషన్స్, అది కూడా ఒక పాయింటే. బట్ దాంట్లో మిగతా వేరే పాయింట్స్ కూడా ఉన్నాయి. దట్ వీ విల్ డిస్కస్ ఇన్ అదర్ వీడియోస్. నేను చెప్పినట్టే సెక్యులరిజం గురించి ఒక్క వీడియోనే చాలా చేయాలి. బికాస్ దెర్ ఆర్ మెనీ డీపర్ క్వశ్చన్స్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్. అయితే మీకు ఇప్పుడు అడ్రస్ చేస్తేనే ఇష్యూ అయితే, ఇఫ్ వీ బికమ్ హిందూ రాష్ట్ర, ఇఫ్ వీ బికమ్ నాన్ సెక్యులర్ స్టేట్, మీరు కావాలనుకుంటున్న స్టేట్ ఉంటే మొత్తం స్టేటే చూసుకుంటుంది అప్పుడు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ మైన్యూట్ థింగ్స్, నువ్వు ఏం వేసుకున్నావు, ఏం తింటున్నావు, ఏం దుస్తులు ధరిస్తున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు గుడి, మొత్తం ప్రతిదీ స్టేటే కంట్రోల్లో చూస్తుంది. అప్పుడు నీకు ఇంకా ప్రాబ్లము. అవి మీకు అర్థం కావట్లేదు. మీకు థియోక్రటిక్ నేషన్స్ అంటే మత ఆధారంగా ఏర్పడిన దేశాలు ఉంటాయి కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, వాటన్నిటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. దేశాలు విచ్ఛిన్నమైపోతాయి. మనకి ఈ సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ క్రెడెన్షియల్స్ వల్ల కొద్దో గొప్ప మనం ఇంకా బాగానే ఉన్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇట్ ఈస్ సింపుల్. మీకు సెక్యులరిజం వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, కొన్ని డిబేటబుల్ క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ సెక్యులరిజం ఈజ్ స్టిల్ ద బెస్ట్ సొల్యూషన్ దట్ యూ గాట్. And secularism is not a bad trait that you are propagating. Secularism in India isn't optional. It's the only way we can stay united, just, inclusive and democratic. Without secularism, India won't just lose its democracy. It will lose its very soul. Thank you.